టౌన్లో జరిగిన సంఘటన గురించి అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఈరోజు ఒక పెళ్ళైన జంట, ఇద్దరు మేజర్సే. వాళ్ళు ఇద్దరు కూడా మన కుప్పం టౌన్లో బిఆర్డి హాస్పిటల్ దగ్గర ఉన్నారన్న సమాచారంతో అమ్మాయి వాళ్ళ ఫాదర్, వీళ్ళంతా కూడా ఏ కొత్తపల్లి విలేజ్ గుడిపల్లి మండలం, అమ్మాయి వాళ్ళ ఫాదర్కి తెలిసి ఇన్ఫర్మేషన్ తెలిసి వాళ్ళు వెళ్ళి మ్యారేజ్ చేసుకొని వచ్చారని తెలిసి వాళ్ళతో మాట్లాడడానికని వచ్చి అమ్మాయిని పక్కకు పిలిచి తీసుకొని వెళ్దామని ట్రై చేశారు. ఈ జరిగే టైంలో అమ్మాయి రానని చెప్పడంతో ఇమీడియట్గా తన ముందరగానే తెచ్చుకున్న ఒక కత్తితో దాడి చేసి అమ్మాయిని, అబ్బాయిని మరియు అబ్బాయికి సంబంధించిన మరొక ఇద్దరు బంధువులను కూడా అటాక్ చేసి దారుణంగా కత్తితో పొడవడం జరిగింది. బట్ అదృష్టవశాత్తు ముగ్గురికి తీవ్ర గాయాలైన దగ్గరలోనే హాస్పిటల్కి అందరూ చేరవేయడం ద్వారా ఇమీడియట్గా సిబ్బంది అంతా కూడా అవైలబిలిటీ ఉండడంతో అందులో సీరియస్గా ఇంజూరీ అయిన వాళ్ళకి ఆపరేషన్ చేయడం జరిగింది. అండ్ వెంటనే ఐసీయూలో వాళ్ళని ఉంచి ఇమీడియట్గా వాళ్ళకి కావాల్సిన అత్యవసర చికిత్స అందించడం జరిగింది. దీనివలన అందరూ కూడా ప్రజెంట్ అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నారు. బట్ మరి కొంతకాలం వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచడం జరుగుతుంది. అలానే ఎవరైతే సరే ఈ ఫాదర్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి టీమ్స్ మనం పంపించడం జరిగింది. ఇది కేవలం పెళ్ళి ఇష్టం లేకపోవడం వలన నెక్స్ట్ దాని గురించి తప్పితే మరి ఎటువంటి వేరే కారణాలు లేవు. సడన్గా పిలిచి అమ్మాయిని రమ్మంటే రాలేదు, వేరే వాళ్ళతో మ్యారేజ్ చేద్దామనే ఉద్దేశం ఇంతకుముందు తెలిసింది, అంతే తప్పితే వేరే ఉద్దేశం ఏం లేదు. బోత్ ఫ్యామిలీస్ కూడా ఇంతకుముందు బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. బట్ సడన్గా ఏమైంది అనేది తెలియలేదు. బట్ తండ్రి అయితే విచక్షణారహితంగా మొత్తం నలుగురి మీద దాడి చేశారు. ముగ్గురికి సీరియస్గా ఇంజూరీస్ అయినాయి. అందరూ కూడా ప్రజెంట్ అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నారు. వాళ్ళ ఫాదర్ని పట్టుకోవడానికి మనం టీమ్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. ఎవరికైనా సరే దీని గురించి ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకి అప్పగించినట్లయితే మనము వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఫర్దర్ ఇన్సిడెంట్స్ ఏం జరగకుండా ఉండడానికి ప్రతి చోట కూడా పోలీస్ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక కత్తి తీసుకొని రావడం అంటే ప్లాన్గానే వచ్చాయి. ఒక విషం బాటిల్ మరియు అంటే ఒక పాయిజన్ బాటిల్, అలానే ఒక కత్తి కూడా తీసుకొని రావడం జరిగింది. సో ప్లాన్గానే వచ్చాయి. ఇంకా వేరేది ఏం లేదు. అందుకే ఆ క్లారిటీ. థ్యాంక్ యూ.